శుభములు కలుగు నీకు. ఎర్లీగా ఇంటికి రా. ఎర్లీగానా? ఓకే, 5 కల్లా వచ్చేస్తా. 5 చేంజ్ చేస్తావు? వాకిలి ఉడిచి ముగ్గేస్తావా? అంట్లో తోమి వంట చేస్తావా? మీరేం చెప్తే అదే చేస్తా. 7 సావులే గాని 9కి రా. 10కి 9 కంటే 1 గంటే కదా తేడా. అది ఎర్లీగా ఎలా అవుతుంది? ఏది ఏంటో నాకు చెప్పుకు. నేను చెప్పింది మాత్రమే చెయ్యి. ఓకే మేడం, గుడ్ నైట్. అన్నయ్య, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరిగిపోతుంది. నాకు తెలుసుగా. నాకు అనిపించిందంటే నువ్వు చేస్తావు. నువ్వు చెప్పావు అంటే నేను చేసి తీరుతాను. రేయ్ కుమారా, ఏం చేస్తున్నావురా? ఫోన్లో మాట్లాడుతున్నానులే. ఫోన్ మాట్లాడడం అంటే అదా? ఆఫీస్ ఫోన్లో అలాగే మాట్లాడాలేమ్మా, నీకు తెలియదు కానీ. ఇలా ఇవ్వు. ఏంట్రా మీ అమ్మ మీద విసుకుంటున్నావు? లేదంటే ఏంటి నాన్న, అమ్మకి అన్నీ కావాలి. అమ్మకే కాదురా, నాన్నకు కూడా కావాలి. ఏం జరిగింది? అసలే ఆఫీస్లో కష్టపడి పనులు చేసి ఇంటికి వస్తే ఈ క్వశ్చన్స్ ఏంటి నాన్న? మీకేమనిపిస్తే అదే అనుకోండి. ఏంటండి కోపంలో కూడా కులుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు? ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడంటే ఏదో జరగబోతుందన్నమాట. ఏదో అంటే? ఏదో అంటే వాడు అనుకున్నది ఏదో జరగబోతుందేమో. అందుకే వాడు అలా మురిసిపోతున్నాడు. ఏం జరిగినా చివరికి వాడికి కావాల్సింది జరగడం, వాడు సంతోషంగా ఉండడమేగా మనకి కావాల్సింది. అంతే కదా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వాళ్ళ ముగ్గురు చాలా తెలివైన వాళ్లే. ఆ చిన్నదుందే, అది మామూలుది కాదు. ఎవరైనా తిడతా అనే లోపు తిట్టి చూపిస్తుంది, ఎవరైనా కొడతా అనే లోపు కొట్టి చూపిస్తుంది. ఉండాలే, అలాంటి కూతురు ఉండాలి. ఇంటికొకళ్ళు ఉండాలి. దేని గురించి పిన్ని నువ్వు మాట్లాడుతుంది? దేని గురించనే ఉంది, అన్నిటి గురించి. నిన్న హాసిని చేసిన పని గురించేనని చెప్పు. అన్నిటి గురించేనని మాట దాటేకు. ఇందులో మాట దాటేయడమే ఉంది. అవును, దాని గురించే. పిన్ని, ఏ అది చేసినదేదో దారబ్బందో రీలో. దానివల్లే కదా అరుంధతి వ్యాపారం అంత పడిపోయి మన వ్యాపారం అంత నిలబడిపోయింది. అంత బలంగా వ్యాపారం మొదలుపెట్టిన అరుంధతిని అంత చిన్న వయసులోనే అంత పెద్ద దెబ్బ కొట్టేలా ఆలోచన చేసిందంటే అదెంత గొప్ప మరి. పిన్ని, మాటొచ్చే పిల్లలకి మనం ఏ మాట నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. మాటకి మాట చెప్పగలిగే వయసొచ్చాక వాళ్ళకి చెప్పకూడని మాటలేంటో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వయస్సు అగ్గిలాంటిది. దానికి తగిలే గాలి చాలా నెమ్మదిగా ఉండాలి. కాదని మనమే ఆ అగ్గికి బలం వచ్చేలా గాలిని పెంచేస్తే అది కార్చిచ్చులా మారి మొత్తాన్ని కాల్చేస్తుంది. లేదంటే పూర్తిగా ఆరిపోతుంది. పిల్లలు చేసే పనులు మంచి కాదని తెలిసి పెద్దలు సపోర్ట్ చేస్తే వాళ్ళింకా చెలరేగిపోతారు, దారి తప్పిపోతారు. ఎదుటి వాళ్ళకి హాని చేస్తూ అది తప్పు కాదనుకుంటారు. వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటారు. సూర్యలాగా నా కూతుళ్ళు అలా అవ్వకూడదని నేను రూల్స్ రాసి మరీ పెంచాను. అరుంధతి మరింటికొచ్చి గొడవ చేసిందని మనం ఆవిడ్ని ఈ రకంగా ఆపాలనుకోవడం తప్పు. అలా చేస్తే ఆవిడ ఆగుతుందనుకోవడం పిచ్చితనం. అయినా ఒకళ్ళని కించపరిచి
మనల్ని మనం గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. ఎదుటి వాళ్ళు బాగుంటే మనకి మంచి జరుగుతుందనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. మనం పిల్లలకి నేర్పించాల్సిందే ఇదే పిన్ని, అది కాదు. నువ్వెప్పుడు ఇంతే, కొంచెం కూడా పక్కకి జరగనివ్వవు. గీసిన గీతలోనే ఉండాలంటావు. చూద్దాం, నీ పద్ధతే సరైందైతే అది తొందరలోనే రుజువు అవుతుంది. అమ్మ ఎప్పుడు మా మంచి గురించి ఆలోచిస్తుంది. అమ్మ చెప్పేదే కరెక్ట్. ఎప్పుడు ఎవరితోనూ గొడవ పెట్టుకోకూడదు. అనవసరమైన ఇబ్బందుల్ని నెత్తి మీదకి తెచ్చుకోకూడదు. హలో, ఎవరండి? హలో మేడం, మేము వి సొల్యూషన్ అనే కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. హా, చెప్పండి. సునైనా బీటెక్ టాపర్ అయినా మాట్లాడేది? అవును సార్, నేనే. మేము ఏలూరులో న్యూ బ్రాంచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. దానికోసం బీటెక్ చదివిన టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ కోసం చూస్తున్నాం. మాకు మీ ప్రొఫైలు మీ కాలేజ్ నుంచి వచ్చింది. మీరు ఇంటర్వ్యూ కోసం మా ఆఫీస్కి రాగలరా? వస్తాను సార్, తప్పకుండా వస్తాను. ఇది అసిస్టెంట్ హెచ్ఆర్ పోస్ట్ కోసం జరుగుతున్న ఇంటర్వ్యూ. అవునా సార్? అలాగే సార్, తప్పకుండా వస్తాను. ఎప్పుడు సార్ ఇంటర్వ్యూ? ఈరోజే, గంటే టైం ఉంది. మీరు రాగలరా? 1 అవరేనా? ఏంటి, రాలేరా? సరే అయితే మేము ఇంకొకళ్ళని చూసుకుంటాం. అయ్యో, వస్తాను సార్, గంటలో వచ్చేస్తాను. ఓకే. ఏలూరు బాయ్స్ కాన్వెంట్ దాటాక శ్రీనివాస ఎస్టేట్ పక్క బిల్డింగ్లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. కానీ మీరు గంటలోపే రావాలి. అయ్యో, తప్పకుండా సార్, నేను 1 అవర్లో వచ్చేస్తాను. ఇన్ టైంలో అక్కడ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. చూడ్డానికి ఏమీ తెలియని వాళ్ళ ఉంటావే కానీ నువ్వు ఫైర్వే. మీకు అర్థమైంది సార్, కానీ మన రేఖా మేడం గారికి ఇంకా అర్థం కావట్లేదు. ఎవరిని పడితే వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. జీతం తీసుకొని కూడా సరిగ్గా పనిచేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద. కానీ చెప్పిన పని చెప్పినట్టు కరెక్ట్గా చేశావు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు నన్ను గుర్తించారు, నాకు అదే చాలు. ఎక్కువ ఎగ్జైట్ అవ్వకు. మేము సపోర్ట్ చేస్తున్నాము అంటే సరిగ్గా చెయ్యకపోతే తొక్కేస్తామని కూడా అర్థం.